యేసుక్రీస్తు వారి పైన మోపబడిన నేరం ఏంటో తెలుసా? సిలువలో ఆ నేరము దాచిపెట్టాలని యూదులు ప్రయత్నించారు, కానీ దేవుడు దాచిపెట్టనివ్వలేదు. పిలాతును ప్రేరేపించి ఆ నేరాన్ని ఆయన యొక్క సిలువ పైన ఒక ప్లేట్ పెట్టించి ఆ ప్లేట్ మీద రాయిపించాడు. ఆ నేరం మనం చదివితే చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే ఈ నేరాన్ని బట్టి ఎవరైనా సిలువ వేస్తారు? అసలు ఈ నేరాన్ని బట్టి సిలువ వేయొచ్చా మనుషులకి అనేది మనకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 37వ వచనం, ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరం రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని. నిజానికి ఆయన యూదుల రాజే, యూదులు రక్షించడానికి వచ్చి ఉన్నాడు. కానీ ఆయన రాజ్యము చాలా డిఫరెంట్. ఆయన రాజ్యము సత్యంతో కూడినది. ఆయన రాజ్యము మన మధ్యలోనే ఉంది. ఆయన రాజ్యానికి రాజు ఆయనే. కానీ అదే నేరంతో ఆయన సిలువ వేయబడ్డాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో, ఏ పేరైతే సంపాదించుకోవాలనుకుంటామో ఆ పేరును బట్టే మనం కొన్నిసార్లు శిక్షించబడతాం. నశించిపోవడానికి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సమస్యలు ఎంత దారుణంగా ఉంటాయి అంటే దారుణాతి దారుణంగా, ఎదుర్కోలేనంత భయంకరంగా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారు భయపడలేదు. ఆ నేరమును బట్టి ఆయన తల వంచలేదు. చాలాసార్లు మనం ప్రేమించినందుకు శిక్షించబడతాం. నిజానికి వాళ్ళ జీవితంలో మనము మంచి బంధువులుగా ఉండాలనుకుంటాం, కానీ ఆ ప్రేమను బట్టే మనం శిక్షించబడతాం. మనం ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటే, ఏ ప్రయత్నం అయితే చేస్తామో ఆ ప్రయత్నాన్ని బట్టే మనం శ్రమను అనుభవిస్తూ ఉంటాం. భయపడొద్దు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులని బైబిల్ చెప్తుంది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి కోప్పడొద్దు, భయపడొద్దు. భయపడకుండా యేసుక్రీస్తు వారి వలె ధైర్యంగా శ్రమల్లో నిలబడి ఆశీర్వదించబడతాం. గాడ్ బ్లెస్ యూ.